అందరు పోయి చూసి వచ్చారు. సర్వే చేయడానికి పోయినప్పుడు అక్కడ మీ వాళ్ళు ఎవ్వరు లేరు, మా వాళ్ళకి చెప్పకుండా పోయారు వాళ్ళిద్దరు, మాకు తెలియదు. వాళ్ళిద్దరే పోతారు ఎప్పుడైనా సేన్కి. ఏం లేదు, పత్తి వేసినాం అయిపోయింది, పత్తి వర్షం వేసుకుంది, కోసిరు అయిపోయింది, మిషన్ పట్టించింది అయిపోయింది అంతే. అడ్వకేట్ మీకు కూడా ఈ కాలనీ కూడా అనిపిస్తుంది, ఒక అడ్వకేట్ ఉంది, మాకైనా ఇబ్బంది జరిగినప్పుడు మమ్మల్ని చూసుకుంటది అని చెప్పేసి మీకు హామీ ఉంటుండే కదా? మంచిగానే చూస్తుండే మమ్మల్ని, మాకైతే మంచిగానే ఉండే పిల్ల. అంటే ఈ బజార్ను తిరుగుతుండే, ఈ బజార్ అందరితో కలిసి మేచి ఉంటుండే. హత్య చేసేసారు వాళ్ళు, మరి ఎట్లా చూసుకోవచ్చు? మంచి ఆమెనే అంటున్నాం కదా, సప్న మంచి. ఈ ఇంటికి అంటే ఎప్పుడో ఒకసారి వస్తుండే కానీ రాకుండా ఇప్పుడు, అప్పుడు గౌతాలు ఇంట్లో ఉంటారు, ఇప్పుడు మోనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉండరు. మేము మా ఇల్లు గాడ మేము గీడ మేము వచ్చి చూడకుట్టాం కదా, ఎవరి అయినా చూస్తారా? మాకు ఈ గొడవలు ఏడదైతే చూడలే, ఇంట్లోకి వచ్చి చూడలేము. ఏమన్నా నేనైతే చేనికి కూలికి అని నేను పోతాను, నేనైతే చూడ పొద్దున్న దాకా అంటే నాకు తెలియదు అంతే. ఏమో మోని వాళ్ళు ఏం చేస్తాడో మనకేం తెలుసు, నాకు తెలియదు. మోని వాళ్ళ పని చేశాడు, అయితే చేసిండు, అది తప్పేగా, చేసేది కాదు కానీ పిల్ల మంచి పిల్ల ఉండే, మా దగ్గర బాగుంటుండొచ్చు, డ్యూటీకి వెళ్ళి రాగానే వచ్చి మాట్లాడుతుండే, అన్నీ మంచిగా చెప్పింది కానీ అదేం తీసుకొని అన్నది భూమి, కానీ ఇక అన్న చేసిండు అట్లా. ఇప్పుడు వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది? ఇక అమ్మలు అయితే చాలా ఆగమైపోయినట్టు ఇప్పుడు, వాళ్ళ అమ్మలకైతే ఆ పిల్లనే చాలా, కొడుకులు కూడా చూడకపోయారు, అంత బాగా చూసుకుంటున్న పిల్ల, కానీ వాళ్ళ పరిస్థితి అట్లా అయిపోయింది ఇప్పుడు. చాలా మంచిగా ఉంటుండే, మా దిక్కు వస్తుండే కూర్చుంటుండే, అట్లా తెలుసు. ఉండొచ్చు 30 అవతలు ఉండొచ్చు. పెద్ద పిల్లలకు వాళ్ళ మమ్మీలు ఇద్దరు ఉండరు కదా, వాళ్ళ గురించి కూడా కొంచెం చేసుకోలేదు. మేము అందరం కూడా చాలా బెదిరించినాం మా పిల్లల్ని, చేసుకోమంటే మా అమ్మ లాగమవుతారని అంటుండే. ఇద్దరు వాళ్ళ నాయన ఇద్దరిని చేసుకుంది అట్లా. లేదు, చచ్చిపోయాడు. ఆ పిల్లనే మొత్తం చూసుకోవాలంటే వాళ్ళని అట్లా అని బాగా అనేది మా తోటి, కానీ మేము కూడా బెదిరించినాం అనమాట, చేసుకో నువ్వు కూడా, అమ్మని చూసుకో నువ్వు కూడా చేసుకో అంటే చేసుకుంటా అన్నది. ఇప్పుడు మంచి రోజులు లేవు కదా అని అన్నది మొన్న వచ్చినప్పుడు. ఆడ కూర్చుంది, ఏం బాగా చాలా బాగా చూసుకుంటుంది ఆమె.